విశాఖ సిటీ పరిధిలో పెద్ద ఎత్తున సబ్ ఇన్స్పెక్టర్ల బదిలీలు జరుగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా నగర పరిధిలో పనిచేస్తున్న మొత్తం సుమారు 102 మందిని సిపి ఒకేసారి బదిలీ చేశారు. ఈ మేరకు సిటీ పరిధిలోని వేర్వేరు పోలీస్ స్టేషన్లకు సబ్ ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ సిపి శంఖాభద్ర బాగ్చి ఉత్తర్వులు జారీ చేశారు. ఇక సిటీ పరిధిలోని వేర్వేరుగా సిపి శంఖాభద్ర బాగ్చి ఉత్తర్వులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఒకేసారి 102 ఇన్స్పెక్టర్లు బదిలీ కావడంతో అందరూ షాక్ కి గురయ్యారు. విశాఖ సిటీ పరిధిలో పెద్ద ఎత్తున సబ్ ఇన్స్పెక్టర్ల బదిలీ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, చెప్పండి. జమీమా, చూసుకుంటే విశాఖ సిపిగా డాక్టర్ శంఖాభద్ర బాగ్చి అడుగు పెట్టిన తర్వాత విశాఖలో శాంతి భద్రతలు అయితే పూర్తిగా కూడా అదుపులోకి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. క్రైమ్ రేట్ కూడా పూర్తిగా ముఖం పట్టడంతో పాటు హత్యలు, మానభంగాలు లాంటివి కూడా చాలా పూర్తిగా కూడా నిర్వీర్యం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే విశాఖ పరిధిలో పనిచేస్తున్నటువంటి దాదాపు 102 మంది పోలీసులు అంటే సబ్ ఇన్స్పెక్టర్లను కూడా ఒక్కసారిగా విశాఖ సిపి డాక్టర్ శంఖాభద్ర బాగ్చి వేరు పోలీస్ స్టేషన్లు ఎంత కూడా ఉంది వారందరినీ రాత్రికి రాత్రే బదిలీ చేసినటువంటి పరిస్థితి కనిపించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే విశాఖలో ఏదైతే కమిషనరేట్ ఏర్పడిన తర్వాత ఇంత పెద్ద మొత్తంలో పెద్ద ఎత్తున కూడా 102 మంది ఎస్ఐలను బదిలీ చేసినటువంటి ఘటన ఏదైనా ఉందంటే ఇదే అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఎక్కడైనా అవినీతి జరిగినా లేదా ఎవరు ఫోన్ ద్వారా అయినా సరే తనకు సమాచారం అందిన నేరుగా ఆ ప్రాంతానికి వెళ్లి అర్ధరాత్రి 12 గంటల ప్రాంతమైనప్పుడు కూడా విశాఖ సిపి అయితే వారి యొక్క సమస్యల్ని వెంటనే పరిష్కరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో విశాఖ సిపి విశాఖలో చేపడుతున్నటువంటి ఏదైతే శాంతి భద్రతల పైన ఆయన తీసుకుంటున్నటువంటి చర్యలు, ఆయన తీసుకుంటున్న నిర్ణయాల పైన ఇప్పటికే కొంతమంది సీఆర్ అయితే ఇక్కడ నుంచి విఆర్ కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. కొంతమంది అయితే రేంజ్ కూడా బదిలీ చేయించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే చూసుకుంటే గత 2 రోజుల క్రితం 5 ఎస్ఐలను విశాఖ సిపి ఆయన అయితే ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేశారు. ఈ నేపథ్యంలో రాత్రి కూడా 102 మందిని అయితే ట్రాన్స్ఫర్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. జమీమా, థాంక్స్ ఫర్ ద అప్డేట్ చంద్రశేఖర్.